కృష్ణకుమార్ గారు, అయ్యా. జనసేన జనసేనలో పవన్ వైఖరి వల్ల జనసేనలో కొంత అసంతృప్తి, ఒక వర్గంలో ఒక అసంతృప్తి. తర్వాత ముద్రగడ పద్మనాభం ఫ్యాక్టర్, అయ్యా. ఇవి ఒక వర్గం పవన్ తాలూకా ఇన్కన్సిస్టెన్సీ వల్ల ఒక వర్గంలో అసంతృప్తి కలగడం, కొంతమంది బయటకు రావడం, తర్వాత అభ్యర్థులని నిర్ణయించడం పూర్తిగా తెలుగుదేశాన్ని పరం చేయడం తోటి జనసేనలో కూడా ఒక అసంతృప్తి చెలరేగడం. ఇవన్నీ వీటి ప్రభావం జనసేన ఓట్ల మీద, టోటల్ గా పశ్చిమ గోదావరి ఓటింగ్ సరళి మీద ఏ మేరకు ఉంటుందంట? ఇప్పుడు జనసేన బాగా వరకు చెప్పాల్సి వచ్చిందంటే, యాక్చువల్ గా ఈ విషయంలో చెప్పాలంటే శ్రీరామూర్తి చాలా కాంపిటెంట్ ఇలా ఈ సబ్జెక్ట్ లను. కానీ నా వరకు రెండు చెప్పండి. మూడు విషయాలు చెప్పేసి ఊరుకుంటాను. రెండే మూడు విషయాలు చెప్తాను. ఆ, ఎందుకంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కాపులకి ఇదే రకమైన పిలుపులు వచ్చాయి. పెద్దగా స్పందించలేదు. కొద్దిగానే స్పందించారు. గోదావరి జిల్లాలోనే కొద్దిగా స్పందించారు అప్పుడు కూడా. నెక్స్ట్, ఈయన మా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాల్లోనూ పెద్దగా స్పందించలేదు. ఈసారి మాత్రం స్పందన నా ఉద్దేశ ప్రకారం 80% దాటి స్పందన వచ్చింది. ఇప్పుడు ఇందాక జైన్ గారు చెప్పినట్టుగా కులాల పోరాటం అన్నారు చూసారా, ఆ స్పందన 80% వరకు వచ్చింది. అందుచేత ముద్రగడ పద్మనాభం గారు ఆపుదాం అనుకున్నా, ఇంకోళ్ళు ఆపుదాం అనుకున్నా స్పందన ఆపలేని పరిస్థితి వచ్చింది. స్పందించారు కులాల పరంగానే. పవన్ కళ్యాణ్ ఈసారికి ఎలాగైనా సరే ఆయన చెప్పాడు పిలిపిని మనం పట్టించుకోవాలనే ఉద్దేశంతో కాపులు స్పందించారు. ఫలితాలు కూడా కాపులు డిసైడ్ చేసే పరిస్థితి వచ్చింది. అది అక్కడ వరకు. మిగిలిన విషయాలు లోతుగా కావాలనుకుంటే శ్రీరామూర్తి గారు చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఆయన బాగా పరిశోధన చేశాడు దాని మీద. నేను ఇప్పుడు మీరు అడిగిన చెప్పమంటే ఒక విషయం చెప్తాను. ఎన్నికలు, డబ్బులు, దీని మీద చెప్పమంటే రెండు విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మా జైన్ గారు తరచు చెప్తా ఉంటాడు, ఎంవీఏ సుబ్బరాజు గారు లాంటి ధనికుడు ఎన్నికల్లో పోటీ చేసినా సరే, పూర్వం ఏపీ నాగేశ్వరరావు పోటీ చేసినా, ఎంవీఏ సుబ్బరాజు గారు చేసినా, లేకపోతే సత్తెనపల్లి నుంచి వావిలాల్ గోపాలకృష్ణ గారు చేసినా, ఎవరు చేసినా, వీళ్ళందరూ కోవిడ్ లింగరాజు గారు పోటీ చేసినా, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు చేసినా, వాళ్ళు ఓటు అడగడానికి ప్రచారానికి పెడితే వాళ్ళకి ఓటు వేస్తామని బాబాయ్ అని చెప్పడంతో పాటు రిక్షా వాళ్ళ దగ్గర నుంచి ఓ పావలాయో రూపాయో అర్థం ఎంత ఇవ్వడం, బాగా డబ్బులు వాడైతే 100 రూపాయలు ఇవ్వడం, కార్యకర్తగా పనిచేయడం, ఇలాంటివన్నీ నడిచేవి. కార్యకర్తలు పనిచేసేవారు. ఎన్నికల్లో పెద్ద ప్రభావం, డబ్బులు పెద్ద ప్రభావం ఉండేది కాదు. ఓటరే డబ్బులు ఇచ్చి పార్టీ నిలబెట్టి పార్టీకి ఫండ్స్ సమకూర్చి నడిపేవారు. పైగా వాళ్ళు నిర్దేశించిన ఖర్చులు గట్రా దాటడం, ఖర్చు పెట్టడం ఏమి ఉండేవి కాదు. ఇట్లాంటి పరిస్థితి నుంచి మార్పు వచ్చింది. నోట్లు పుచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ అని అనుకుంటే, నేను దీని అందరికి పంచిపెట్టేవాడిది రైట్ అని నేను అన్నగాని, పంచిపెట్టడానికి అవకాశం కల్పించే వాడిది మాత్రం పూర్తిగా తప్పు అని నేను చెప్తాను. ఎందుకు తప్పు అని చెప్తున్నానంటేనండి, మన రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, ఎలక్షన్ కమిషన్ చాలా పగడబందీ ఏర్పాట్లతోటి చాలా పక్కగా చక్కగా ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే, ఒక రకంగా చెప్పాలంటే కంపారిటివ్లీ ఇంతకు ముందుతో పోల్చుకుంటే పోల్ అరాచకాలు అనేవి చాలా తక్కువనే చెప్పొచ్చు. జరిగే అడపా కానీ ఇప్పుడులా ఇదివరకుట్లాగా 30 నుంచి 60 నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరిగే పరిస్థితి లేదు. ఈవీఎంలు వచ్చిన తర్వాత కూడా ఈవీఎంలు తీసుకెళ్లి కాలంలో పడేయడం, ఈవీఎంలు తీసుకెళ్లి నూతుల్లో పడడం, పట్టుకుపోవడం, మళ్ళీ రీపోలింగ్ జరగడం అన్నది మనకి ఇంతకుముందు కూడా అలవాటు ఉంది. లాస్ట్ ఎన్నికల్లో కూడా జరిగింది. ఇప్పుడు అవన్నీ తగ్గాయి. ఎక్కడో ప్రేక్షణీయం ఉన్న ఏరియాలో పల్నాడులో కొట్టుకుంటారంటే ఆ మాత్రం కొట్టుకోకపోతే అది పల్నాడే కాదు అన్నట్టుగా జరుగుతాయి. అవి జరిగినాయి, అవి కూడా మినిమైజ్ అయ్యాయి. దాన్ని ప్రతి అల్లరి చేయడం ఎక్కువైంది కాబట్టి అల్లరి బాగా అల్లరి అవుతారు. దీనికంటే నేను ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎన్నికల కమిషన్ అనేది ఒక పకడ్బందీ వ్యవస్థ కింద రూపొందించిన తర్వాత, ఇంతకు ముందు గంట పోల్చి లోపల సూక్ష్మంగా వెళ్ళిన తర్వాత, మేము అలా చేస్తాం ఇలా చేస్తాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తాము, ఇంత డబ్బులు వాళ్ళు చెప్పింది చూడండి ఒకసారి. రాష్ట్రానికి పరిశీలకులు, ప్రధాన పరిశీలకులకి అనుబంధంగా పరిశీలకులు, పోలీసు ప్రత్యేక పరిశీలకులు, మళ్ళీ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గం వారీగా పరిశీలకులు, మనకు రెండు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి పరిశీలకులు, మళ్ళీ పోలీసు పరిశీలకులు, ఈ పరిశీలకులు కాక వ్యయ పరిశీలకులు, ఈ వ్యయ పరిశీలకులు కాక ఎక్కడికక్కడ సూక్ష్మ పరిశీలకులు, ఇది కాక షాడో టీమ్స్, ఇది కాక వీడియో సర్వేలెన్స్, ఇన్ని పెట్టాము. తర్వాత ప్రత్యేక పోలీసు బలగాలు, సిఆర్పిఎఫ్లు, ఇంకోటి పెడుతున్నాం. రాత్రి పికెట్స్, పోలీస్ పికెట్స్ ఎక్కడికక్కడ డబ్బులు పట్టుకుంటున్నాం, అలా చేస్తున్నాం, ఇలా పట్టుకున్నాం, 300 కోట్లు పట్టుకున్నాం, 400 కోట్లు పట్టుకున్నాం ప్రకటించడం. ఆ ఒకటి ప్రకటన వరకే జరుగుతుంది. లేకపోతే బంగారం పట్టుకున్నాం అంటారు. బంగారం ఎవడు పంచి పెడతాడండి? ఎన్నికల్లో ఎవడైనా బంగారం పంచి పెడతాడా? అదే మారు నా పక్కన కూర్చొని జైన్ గారు లాంటి మారువాడి హోల్సేల్ వ్యాపారం ఎవడో చేస్తుంటే వాడు పట్టుకెళ్తాడు, అది పట్టుకున్నాం అంటారు. ఆ తర్వాత వాడు దానికి సంబంధించిన రసీదులు చూపిస్తాడు, ఇచ్చేస్తారు. అవి మనకు చెప్పరు. 800 కోట్లు పట్టుకున్నా ఉంటారు. 800 కోట్లు, 600 కోట్లు, 650 కోట్లు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. ఏం చేస్తే వాడు ఆ బాండ్ ఫైడ్ పేపర్స్ చూపిస్తాడు, వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. మనకి పట్టుకున్న వాళ్ళ వరకే చెప్తున్నారు. కానీ ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని తీసుకుంటే 7 సెగ్మెంట్లలోను ఈవేళ ఇది వరకు 20, మొత్తం అంతా 20 నుంచి 30 కోట్లు అయ్యేది. ఇప్పటి నుంచి 50 నుంచి 60 కోట్లు ఖర్చు పెడుతుందండి గవర్నమెంట్.
ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని రకాల పరిశీలకులు ఉన్నారు, ఇంత వ్యవహారం ఉన్నారు, ఇంత రాత్రి విజిలెన్స్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఇన్ని పెట్టి ఇంత చేసి కొడుతుంటే పట్టపగలు రాత్రులు కూడా కాదండి, ఎన్నికల ముందు 3 రోజుల ముందు నుంచి పట్టపగలు 100 మంది గుంపులుగా, పైగా 144 సెషన్ ఉంది, ముగ్గురు మించి ఉండకూడదు, నలుగురు మించి ఉండకూడదు అని చెప్తున్నప్పుడు వార్డుల్లో 100 మంది చిప్పులు పట్టుకుని, డబ్బులు పట్టుకుని, కట్టలు పట్టుకుని పంచిపెడుతుంటే ఏళ్ళ కొట్టిన పోలీసు వాడు ఒకడు ఉన్నాడా? ఏమైపోయింది ఈ వ్యవస్థ? ఎందుకు ఇంత ప్రగల్భాలు, ఇంత వ్యవస్థ? డబ్బులు పంచిపెడుతుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? అన్ని పార్టీలు పంచుతున్నాయి కదా, డబ్బులు పంచిపెడుతుంటే ఒక అపరాత్రి లేదు కానీ పట్టపగలు పంచిపెడుతున్నారు కదా, పట్టపగలు పంచిపెడుతుంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇది నా పాయింట్. తర్వాత ఇన్ని ప్రగల్భాలు ఎందుకు? అలాంటప్పుడు ఇంత విచ్చలవిడిగా సమాజంలో డబ్బులు పంచిపెట్టి ఓట్లు వేయించుకుంటుంటే ఎన్నికల వ్యవస్థ ఇన్ని రకాల పరిశీలకుల్ని, ఇంతమందిని, 1000 పరిశీలకుల్ని, వాళ్ళని వీళ్ళని ఇంతమందిని పెట్టి వీళ్ళు ఏం సాధించినట్టు?